దేశంలో చెరుకు రికార్డు స్థాయిలో పండింది. కానీ చక్కెర మాత్రం సామాన్యుడికి అందనంతగా పెరిగింది. కిలో చక్కెర 48 రూపాయల నుంచి 65 రూపాయలు దాటింది. అసలు రికార్డు స్థాయిలో చెరుకు ఉత్పత్తి ఉంటే చక్కెర కొరత ఎలా వచ్చింది? పంట దిగుబడి బాగున్నా చక్కెర ఉత్పత్తి ఎందుకు తగ్గింది? చక్కెర ఎగుమతులు, ఇథనాల్ ఉత్పత్తి వల్లే సమస్య వచ్చిందా? లెట్స్ వాచ్. దేశంలో చెరుకు ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 27న విడుదల చేసిన మూడో ముందస్తు అంచనా ప్రకారం ఈ సీజన్లో 5,063 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతోంది. దీంతో దేశంలో చక్కెర కొరత ఉండదు అనే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలు క్రమంగా తారుమారయ్యాయి. చెరకు ఎంత పండింది అన్నది మాత్రమే కాదు, ఆ చెరకు నుంచి ఎంత చక్కెర తీస్తున్నాము అన్నదే అసలు సమస్యగా మారింది. చెరకులో చక్కెర రికవరీ రేటు ఈ సీజన్లో గణనీయంగా పడిపోయింది. గతంలో జాతీయ సగటు రికవరీ రేటు 9.70% ఉంటే ఈసారి 8.91% తగ్గింది. అంటే 100 కిలోల చెరకు నుంచి సాధారణంగా దాదాపు 10 కిలోల చక్కెర వస్తే ఇప్పుడు అంతకంటే తక్కువ చక్కెర మాత్రమే వస్తుంది. కోట్ల టన్నుల చెరకు మీద ఈ చిన్న తేడా కూడా భారీ ప్రభావం చూపింది. ర్యాడ్ రాట్, టాప్ బోరర్ వంటి తెగుళ్లతో పాటు అధిక వర్షాలతో నీటి మునక కూడా చెరుకు నాణ్యతను దెబ్బతీశాయి. దీంతో 2025-26 సీజన్లో చక్కెర ఉత్పత్తి అంచనా 343 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అంటే తొలినాటి అంచనాలతో పోలిస్తే దాదాపు 37 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమస్యకు సంబంధించిన హెచ్చరికలు ముందే కనిపించాయి. 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేల్లో కీలక చెరకు ప్రాంతాలలో రెడ్ రాట్ వ్యాధి వ్యాప్తిని గుర్తించారు. ఇక చక్కెర ఎగుమతులు కూడా మరో కీలక అంశంగా మారాయి. 2025 నవంబర్లో ప్రభుత్వం దాదాపు 15 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇచ్చింది. దేశీయ నిల్వలు సరిపోతాయి అన్న అంచనాతో ఆ కోటాను 20 లక్షల టన్నులకు పెంచింది. అయితే చివరకు దాదాపు 8 లక్షల టన్నులే ఎగుమతి అయ్యాయి. సరఫరా పరిస్థితి మారుతున్నట్లు స్పష్టమయ్యాకే మేలో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కాబట్టి ఇప్పుడు కొరతకు ఎగుమతులే ఏకైక కారణం కాదు. కానీ సరఫరా అంచనాలు మారుతున్న సమయంలో తీసుకున్న నిర్ణయాల టైమింగ్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చక్కెర ధరల పెరుగుదలలో ఇథనాల్ అంశం కూడా తెరపైకి వచ్చింది. చెరకు రసం, ఇతర చెరకు ఆధారిత ముడి పదార్థాలతో ఇథనాల్ తయారు చేయొచ్చు. దీంతో చక్కెరకు బదులుగా చెరకు ఇథనాల్ వైపు మళ్లిందా అన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్ కోసం చక్కెరను మళ్లించడమే కారణం అన్న వాదనను తోసిపుచ్చింది. 2022-23లో ఇథనాల్కు మళ్లించిన చక్కెర వాటా దాదాపు 12% ఉండగా 2025-26లో అది 9% తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశ ఇథనాల్ ఉత్పత్తిలో దాదాపు 3 వంతులు ధాన్యాల నుంచే, అది ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తుంది. అయితే చక్కెర ఉత్పత్తి అంచనాలు తగ్గుతూ ఉండటంతో మార్కెట్లో సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. హోల్సేల్ ధరలు పెరిగాయి. కొందరు వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు నిల్వలు దాచిపెట్టి ధరలు మరింత పెరుగుతాయని ఎదురుచూశారు అన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్టాక్ లిమిట్ విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నెలకు 10 టన్నులకు మించి చక్కెర వినియోగించే బల్క్ వినియోగదారులు 15 రోజుల అవసరానికి మించి నిల్వ ఉంచుకోకుండా పరిమితులు విధించింది. అసలు ఒత్తిడికి కారణం తక్కువ ఉత్పత్తి అయితే దానిపై ఊహాగానాలు, నిల్వలు, మార్కెట్లో కొరత మరింత తీవ్రంగా కనిపించేలా చేశాయి. ఇక్కడే మొత్తం లెక్క తేలిపోతుంది. తొలుత 343 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇప్పుడు 306 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమయ్యే పరిస్థితి. మధ్యలో ఎగుమతులకు అనుమతులు, కొంత చక్కెర విదేశాలకు తరలింపు, ఇథనాల్ ఉత్పత్తి కూడా లెక్కల్లో ఉండటం, మరోవైపు పండుగల సీజన్తో డిమాండ్ పెరగడం అన్నీ కలిశాయి. దీనికి తోడు క్రషింగ్ సీజన్ కూడా ముగిసింది.
మిల్లులు చెరకు గానుగా ఆపిన తర్వాత అకస్మాత్తుగా ఏర్పడిన లోటును వెంటనే కొత్త చక్కెరతో భర్తీ చేసే అవకాశం ఉండదు. దీంతో రికార్డు చెరకు పండించిన దేశం ఇప్పుడు చక్కెర దిగుమతులు చేసుకునే స్థితికి వచ్చింది. దేశీయ సరఫరాను పెంచేందుకు అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత్ తీసుకున్న కీలక దిగుమతి నిర్ణయం ఇది. పోర్టుల వద్ద ఉన్న రిఫైనరీలు దిగుమతి చేసుకున్న చక్కెరను శుద్ధి చేసి దేశీయ మార్కెట్కు అందించగలవు. అయితే బ్రెజిల్ వంటి దేశాల నుంచి భారీ సరఫరాలు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు చక్కెర ప్రభావం సామాన్యుడిపై ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూలై 20న దేశవ్యాప్తంగా కిలో చక్కెర సగటు రీటైల్ ధర ₹48.18 ఉండగా ఆగస్టు 20 నాటికి ₹55.70కు చేరింది. కొన్ని మార్కెట్లలో ₹65 కూడా దాటింది. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వరుస పండుగలతో చక్కెరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ధరల పెరుగుదల మరింత తీవ్రం కాకుండా ప్రభుత్వం ఎగుమతుల నియంత్రణ, స్టాక్ పరిమితులు, దిగుమతులు వంటి చర్యలు చేపడుతోంది. రికార్డు స్థాయిలో చెరకు పండింది అన్న ఒక్క లెక్కతో దేశంలో చక్కెర సరఫరా కూడా రికార్డు స్థాయిలో ఉంటుందని చెప్పలేం. పంట నాణ్యత తగ్గితే, రికవరీ పడిపోతే చక్కెర ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఉత్పత్తి అంచనాలు, ఎగుమతుల నిర్ణయాలు, నిల్వల నిర్వహణ ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుబాటు కాకపోతే దాని ప్రభావం చివరికి వినియోగదారుడి వంటింటికే చేరుతుంది. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న చక్కెర కొరత ఇదే లెక్కను స్పష్టంగా చెబుతుంది.